నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరైతే నీ మంచిని కోరుతారో వారు ఏ విషయమైనా నీ ఎదుటే చెబుతారు. ఎవరైతే నీ చెడును కోరుతారో వారు ఏ విషయాన్నైనా నీ పక్కవారితోనే చెబుతారు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా. ఈమె తెలుగు వారికే కాదు, బాలీవుడ్ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఇక ఈమె తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంది. ఈమె ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇలాంటి అనుభవాలు తనకి ఎప్పుడూ ఎదురవ్వలేదని, ఎదురై ఉంటే బాగుండేది, మీడియా వారి ప్రశ్నలకి సమాధానం దొరికేదని వెటకారంగా నవ్వుతూ మనం ఎలా ఉండాలనుకుంటామో ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం కూడా అలాగే ఉంటుంది. నాకైతే ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్లకు ఎంతో సురక్షితమైనది. కొంతమంది పబ్లిసిటీ కోసమే ఏమేమో మాట్లాడేస్తుంటారని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిజంగానే ప్రీతి జింటా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ని ఫేస్ చేయలేదా? ప్రీతి జింటా ఎంఎంఎస్ వీడియోలో ఎంతవరకు నిజముంది? నెస్వాడియా ప్రీతి జింటాని పబ్లిక్లో కొట్టడానికి గల కారణాలేంటి? సరోగేసి ద్వారా పిల్లల్ని ఎందుకు కనాల్సి వచ్చింది? డబ్బు కోసమే ప్రీతి జింటా ఫారినర్కి మూడో భార్యగా వెళ్ళిందా? డైరెక్టర్ శేఖర్ కపూర్ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ప్రీతి జింటానే కారణమా? సల్మాన్ ఖాన్ ప్రీతి జింటా నిజంగానే ప్రేమించుకున్నారా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ప్రీతి జింటా ఈమె 1975 జనవరి 31న హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో రాజ్పుత్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి దుర్గానంద జింటా, తల్లి నీల్ ప్రభ. ఈమెకు దీపాంకర్ అనే అన్నయ్య, మనీష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ప్రీతి తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ప్రీతి జింటాకి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా తండ్రి మీద ఉన్న భయంతో చెప్పేది కాదు. అలా తన స్కూలింగ్ని సిమ్లాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ మేరీ బోర్డింగ్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ప్రీతి స్కూల్ ఫంక్షన్లో జరిగే డాన్స్, డ్రామాస్లో పాల్గొంటూ యాక్టివ్గా ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే ఒకసారి ప్రీతి తల్లిదండ్రులు కారులో ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయి తండ్రి స్పాట్లోనే మరణించాడు. ఇక అలా తల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న 2 సంవత్సరాలు మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక అలా ఉన్నట్టుండి తమ ఫ్యామిలీ విచ్ఛిన్నం అవ్వడం 13 ఏళ్ల ప్రీతి జింటా తట్టుకోలేక మానసికంగా కృంగిపోయింది. అలా 2 సంవత్సరాల తర్వాత తల్లి కోలుకొని జాబ్ చేస్తూ ఇంటిని పోషించేది. ఇక ప్రీతి తన ఇంటర్ని సిమ్లాలోని సెయింట్ బేడీస్ కాలేజీలో చదివి తన BA డిగ్రీని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో ప్రీతి జింటా మోడలింగ్, యాక్టింగ్లో ట్రై చేయాలనుకుంది. ఇక అలా తల్లి, అన్నయ్య మోడలింగ్ అంటే ఒప్పుకోరని ముంబైలో క్రిమినల్ సైకాలజీ కోర్స్ చేస్తా అని చెప్పి ముంబైకి వెళ్ళడం జరిగింది. ఇక అలా మోడలింగ్లో ట్రై చేయాలని తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా మార్క్ రాబిన్సన్ అనే యాడ్ ఏజెన్సీ ఓనర్ని కలవడం జరిగింది. ఇక అలా తనకి మోడలింగ్లో సపోర్ట్ కావాలని ప్రీతి రాబిన్సన్ని అడగగా అతనికి ఈమె ఇన్నోసెన్స్, క్యూట్ ఫేస్ నచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ తరచూ కలుస్తుండడంతో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరికి పెరిగిన క్లోజ్నెస్ తోనే రాబిన్ ప్రీతికి క్యాబ్రీ పర్క్ చాక్లెట్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ యాడ్లో ప్రీతి యాక్టింగ్ నచ్చడంతో బ్యాక్ టు బ్యాక్ కొన్ని యాడ్స్లో ఈమెకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా లిరిల్ సోప్, పాండ్స్ పౌడర్ అనే యాడ్స్ చేయడం, అవి టీవీలో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అలా వీటిలో తనకొచ్చిన పాపులారిటీతోనే ప్రీతి తన ఫ్యామిలీతో తనకి చదవడం ఇష్టం లేదని, మోడలింగ్, యాక్టింగ్లో చేయాలనుకుంటున్నానని చెప్పడంతో అందుకు తన ఫ్యామిలీకి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే కొన్ని నెలల తర్వాత ప్రీతి జింటాకి మోడలింగ్లో అంతలా పేరు గాని, డబ్బు గాని రాకపోయేసరికి అందుకు తోడు రాబిన్సన్ చెప్పినట్టు వినడం నచ్చక సినిమాల్లో ట్రై చేయాలని ప్రీతి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే డైరెక్టర్ శేఖర్ కపూర్ తారారంపం అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ కోసం బాంబేలోని తాజ్ హోటల్లో ఆడిషన్ నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఆడిషన్ గురించి తెలుసుకున్న ప్రీతి జింటా తన రూమ్మేట్ తో ఆడిషన్ కి వెళ్లడం, లేడీస్ మ్యాన్ అయిన శేఖర్ కపూర్ అప్పటికే ప్రీతి మోడలింగ్ లో ఉండడంతో ఇండస్ట్రీ గురించి బాగా తెలిసుంటుందని, అలా తనకి సపోర్ట్ చేస్తుందనుకొని తను తీయబోయే మూవీలో ప్రీతిని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తా అని చెప్పడంతో అందుకు ప్రీతి కూడా అంగీకరించడం జరిగింది. అలా ఆ మూవీకి హీరోగా అప్పుడే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న హృతిక్ రోషన్ తో ప్లాన్ చేయాలనుకున్నాడు. ఇక అలా తరచూ ప్రీతి జింటా శేఖర్ కపూర్ ని కలుస్తుండడంతో వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే శేఖర్ కపూర్ కి మేధా అనే ఆమెతో పెళ్ళై డివోర్స్ అవ్వగా
ఆ తర్వాత సింగర్ సుచిత్ర కృష్ణమూర్తిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తనే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా తన కొడుకుని ఇండస్ట్రీలో లాంచ్ చేస్తానని చెప్పగా శేఖర్ కపూర్ కి చేసేదేమీ లేక ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రీతి జింటా ఇండస్ట్రీలో ఎదగాలంటే శేఖర్ కపూర్ లాంటి వ్యక్తుల సపోర్ట్ అవసరమని అతనితో 1 year డేట్ చేసింది. ఇక అప్పుడే మణిరత్నం షారూఖ్ ఖాన్ తో దిల్సే అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి శేఖర్ కపూర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అవడంతో ఆ మూవీలో ప్రీతి జింటాకి సెకండ్ హీరోయిన్ పాత్రనివ్వమని మణిరత్నంకి రికమెండ్ చేయడం జరిగింది. ఇక అలా మణిరత్నంకి వేరే దారి లేక కొత్త అమ్మాయి అయిన ప్రీతి జింటాకి దిల్సే మూవీలో 20 నిమిషాల డ్యూరేషన్ ఉండే పాత్రనివ్వడం, అలా ఆ మూవీ 1998 ఆగస్ట్ 21న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ప్రీతి జింటా పాత్రకి మంచి గుర్తింపు వచ్చి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ఫేర్ అవార్డ్ ని కూడా అందుకుంది. ఇక అలా ప్రీతికి వచ్చిన గుర్తింపుతో అప్పటి నుండి ప్రీతికి సంబంధించిన మూవీ డేట్స్ ని శేఖర్ కపూరే చూసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే శేఖర్ కపూర్ ప్రీతిని హీరో బాబీ డియోల్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ సోల్జర్ మూవీకి రికమెండ్ చేశాడు. అలా బాబీ డియోల్ కి ప్రీతితో పెరిగిన మంచి స్నేహం కారణంగా వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ సోల్జర్ మూవీని కంప్లీట్ చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు ప్రీతి యాక్టింగ్ కి మంచి అప్రిషియేషన్ కూడా దొరికింది. ఇక హిందీలో ఎవరైనా కొత్త అమ్మాయి యాక్ట్ చేస్తుందంటే వారిని తెలుగులో వెంకటేష్ మూవీలో లాంచ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే రామానాయుడు గారు ప్రీతి జింతాని ప్రేమ అంటే ఇదేరా మూవీతో తెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ప్రీతి జింటాకి మంచి గుర్తింపు రావడంతో మహేష్ బాబు మూవీ అయిన రాజకుమారుల్లో ప్రీతి జింటాకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో హిందీ హీరోయిన్ సౌత్ మూవీస్ లో చేస్తుందంటే ఆమెకి హిందీలో స్టార్ హీరోస్ తో ఛాన్సులు వచ్చేవి కాదు. దీంతో ప్రీతి జింటాకి రాజకుమారుడు మూవీ తర్వాత సౌత్ మూవీస్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చిన శేఖర్ కపూర్ సలహాతో సౌత్ మూవీస్ ని ఆపేసి హిందీ మూవీస్ వైపే తన మక్కువని చూపింది. అలా అక్షయ్ కుమార్ తో సంఘర్ష్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత హిందీలో వచ్చిన అవకాశాలన్నింటినీ కాదనకుండా చేయడం మొదలెట్టింది. ఇక అలా క్యా కెహనా అనే మూవీలో పెళ్లికి ముందు ఒక టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే సొసైటీ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనే విషయం మీద ఆ మూవీని చేయగా అది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ప్రీతికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా హర్ దిల్ జో ప్యార్ కరేగా, మిషన్ కాశ్మీర్, ఫర్జ్ అనే మూవీస్ ని చేసిన అందులో ప్రీతి పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో సోల్జర్ మూవీ డైరెక్టర్ అయిన అబ్బాస్ మస్తాన్ అప్పటికే ఫ్లాప్లతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ ని హీరోగా పెట్టుకొని రాణి ముఖర్జీని ఫస్ట్ హీరోయిన్ గా, ప్రీతి జింటాని సెకండ్ హీరోయిన్ గా చోరీ చోరీ చుప్కే చుప్కే అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రీతికి శేఖర్ కపూర్కి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి శేఖర్ కపూర్ రెండో భార్య సుచిత్రకి తెలిసి గొడవలు మొదలయ్యాయి. అలా ఆ గొడవలతో ఈమె విసుగు చెంది విడాకుల కోసం అప్లై చేయడంతో అందుకు శేఖర్ కపూర్ ప్రీతి జింటాతో బ్రేకప్ చేసుకుంటా అని చెప్పిన సుచిత్ర మాత్రం లేడీస్ మ్యాన్ అయిన శేఖర్ కపూర్ ని నమ్మకుండా అతనికి విడాకులు ఇచ్చేసింది. ఇక అలా మీడియాలో శేఖర్ కపూర్ విడాకులకి కారణం ప్రీతి జింటా అని హల్చల్ అవ్వడం మొదలైంది. దీంతో శేఖర్ కపూర్ ప్రీతి జింటాని దూరం పెడుతూ వచ్చాడు. కానీ అప్పటికే ప్రీతి జింటా కెరియర్ అటు ఇటుగా ఉండడంతో తనకి సపోర్ట్ కావాలని సల్మాన్ ఖాన్ తో క్లోజ్ గా ఉండడం మొదలెట్టింది. అలా సల్మాన్ ఖాన్ తో ప్రీతి జింటా రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉంటూ దిల్ నే జిసే అప్నే కహా, జానే మన్ అనే మూవీస్ ని చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ప్రీతి జింటాతో ప్రైవేట్ గా మాట్లాడిన ఒక ఆడియో టేప్ లీక్ అయి అప్పట్లో హల్చల్ అయింది. ఇక ఆ ఆడియో టేప్ వల్లే అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న ఐశ్వర్యరాయ్కి సల్మాన్ ఖాన్ కి మనస్పర్ధాలు మొదలై అది నిదానంగా బ్రేకప్ వరకు పోయిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ముంబైలో ఉండే దావుద్ గ్యాంగ్ హిందీ మూవీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ హీరోయిన్స్ ని దావుద్ తో స్పెండ్ చేయాలని, లేదంటే వారు అడిగిన అమౌంట్ ని ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తుండేవారు. ఇక అలా ప్రీతి జింటాకి ఇదే సిచ్యువేషన్ రాగా అందుకు దావుద్తో గడపడానికి ప్రీతి ఒప్పుకోకపోవడంతో వారు ఈమెను 50 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. దీంతో ఇమ్మీడియట్ గా పోలీసులకి ఈ విషయం చెప్పి ఈ కేసుని కోర్టు వరకు తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా ప్రీతి జెంటాపై దావుద్ టీమ్ కి కోపం వచ్చి తన ప్రైవేట్ ఎంఎంఎస్ వీడియోని నెట్ లో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియో హల్చల్ అవ్వడంతో అందుకు ప్రీతి జింటా రెస్పాండ్ అవుతూ ఆ వీడియోలో ఉంది తను కాదని ఎవరో మార్ఫింగ్ చేశారని చెప్పిన 2001లో మార్ఫింగ్ టెక్నాలజీ అంతలా లేకపోవడంతో అందరూ ఈ ఎంఎంఎస్ వీడియోని నిజమే అని నమ్మసాగారు. నిజానికి అది ప్రీతి జింటా లాగే ఉన్న ఒక పోర్న్ స్టార్ వీడియో అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే క్యా కెహనా మూవీ నుండి ప్రీతి జింటా సైఫ్ అలీ ఖాన్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ వీరిద్దరూ కలిసి ఫర్జ్, దిల్ చాహతా హే, సలాం నమస్తే, కలహో నాహో అనే మూవీస్ చేస్తూ వీరిద్దరూ 5 years డేట్ చేశారు. ఇక అలా ప్రీతి జింటాతో సైఫ్ అలీ ఖాన్ కి ఉన్న సంబంధం కారణంగానే సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అయిన అమృతా సింగ్ ఇతనికి విడాకులు ఇచ్చేసింది. దీంతో తన వల్లే ఇది జరిగిందని అందరూ అనుకుంటారని ప్రీతి జింటా సైఫ్ అలీ ఖాన్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి స్టార్ గా ఉన్న షారుఖ్ ఖాన్ తో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో ఉంటూ వచ్చింది. ఇక అలా షారుఖ్ ఖాన్ తోనే కబీ అల్విదా నా కెహనా, వీర్ జారా అనే మూవీస్ ని చేస్తూ ఓం శాంతి ఓం రబ్నే బనాది జోడీ మూవీస్ లోను
ప్రీతి జింటా షారుఖ్ ఖాన్ కోసం ఐటమ్ సాంగ్ లో చేయడం జరిగింది. ఇక అలా ప్రీతి జింటా అప్పట్లో మూవీస్ కన్నా రిలేషన్ కాంట్రవర్సీస్ తోనే చాలా ఫేమస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2008 నాటికి ప్రీతికి 33 ఏళ్ళు అవ్వడంతో ఈ రిలేషన్స్తో విసుగు చెంది పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అదే సమయంలో బాంబే డైయింగ్ కంపెనీ సీఈఓ అయిన నెస్వాడియాని ప్రీతి జింటా ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అలా వీరిద్దరూ కలిసి ప్రతి ఒక్క పార్టీకి ఫంక్షన్ కి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. అలా అందరూ అనుకున్నట్టే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అప్పటి నుండి బాలీవుడ్ లో వీరిని పవర్ఫుల్ కపుల్ అని పిలవడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే అప్పుడే ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవడంతో 2008లో ప్రీతి జింటా నెస్వాడియా మరియు మోహిత్ బర్మన్ తో కలిసి 116 కోట్లని ఇన్వెస్ట్ చేసి పంజాబ్ టీం ని కొనుగోలు చేశారు. అలా ఆ తర్వాత అన్ని బాగా సాగుతున్నప్పటికీ ప్రీతి ఐపీఎల్ టీం ప్లేయర్స్ తో చాలా క్లోజ్ గా ఉంటూ పార్టీస్ చేయడం, వారితో టైం స్పెండ్ చేయడం లాంటివి చూసిన నెస్వాడియా తట్టుకోలేక ఇదే విషయం గురించి ప్రీతిని నిలదీయడంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా కొట్టుకునేదాకా వెళ్లారనే చెప్పొచ్చు. ఇక ఈ గొడవలతో వీరి ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్న ఐపీఎల్ లో మాత్రం వీరిద్దరూ పార్ట్నర్స్ గానే కొనసాగారు. ఇక ఇదిలా ఉంటే ప్రీతి జింటా ఈ బ్రేకప్ నుండి బయటకు రావాలని PZNZ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి అందులో మొదటి మూవీగా ఇష్క్ ఇన్ ప్యారిస్ అనే మూవీలో తనే హీరోయిన్ గా చేయగా ఈ మూవీ 2013లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే 2014 ఐపీఎల్ లో జరిగిన ఒక మ్యాచ్ లో ప్రీతి తన పంజాబ్ టీం ని సపోర్ట్ చేయడానికి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి విఐపి బాక్స్ లో కూర్చొనగా అదే సమయానికి నెస్వాడియా తన ఫ్యామిలీతో అక్కడికి రావడం, విఐపి బాక్స్ లో వారు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో నెస్వాడియా ప్రీతి జింటాతో తన ఫ్రెండ్స్ ని కిందికి పంపించమని చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో నెస్వాడియా కోపంతో ప్రీతి చేయి పట్టి పైకి లేపగా అందుకు ప్రీతికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తో నెస్వాడియాని కొట్టడం జరిగింది. దీంతో నెస్వాడియా ఆవేశంతో ప్రీతిని కిందికి తోయడంతో వీరిద్దరి గొడవ అప్పట్లో వైరల్ అయింది. ఇక అలా స్టేడియం సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా ప్రీతి జింటా నెస్వాడియా మీద కంప్లైంట్ ఇస్తూ ఇతనితో రిలేషన్లో ఉన్నప్పుడు తనని సిగరెట్తో కాల్చేవాడని, తరచూ కొడుతూ నోటికొచ్చినట్లు తిట్టేవాడని, అందువల్లే ఎంగేజ్మెంట్ ని కూడా బ్రేకప్ చేసుకున్నానని చెప్పడంతో ఈ వార్తలు అప్పట్లో మీడియాలో హల్చలయ్యాయి. ఇక ఈ కేసు కోర్టులో నెలల తరబడి సాగినా ఆ తర్వాత కాంప్రమైజ్ అయి ప్రీతి జింటా కేసుని రిటర్న్ తీసుకోవడంతో ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. అలా ఈ గొడవలతో కాంట్రవర్సీస్ తో విసుగు చెందిన ప్రీతి జింటాకి తన తమ్ముడు మనీష్ జింటా యుఎస్ఏలో పనిచేసే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన జీనీ గుడెనఫ్ ని ఒక పార్టీలో కల్పించడం జరిగింది. ఇక జీనీకి అప్పటికే 2 సార్లు పెళ్ళై విడాకులైన ప్రీతి జింటా అదంతా పట్టించుకోకుండా అతనితో డేట్ చేయడం మొదలెట్టింది. ఇక అలా డేట్ స్టార్ట్ చేసిన 3 నెలలకే వీరిద్దరికి అండర్స్టాండింగ్ రావడంతో 2016 ఫిబ్రవరి 29న యుఎస్ఏలో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా ఈ పెళ్ళయ్యాక ప్రీతి ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఇండియాలో ఉంటూ మిగిలిన రోజులు యుఎస్ఏలో భర్తతో కలిసి ఉంటుంది. ఇక అలా ప్రీతికి 2021 నాటికి 46 ఏళ్ళు అవ్వడంతో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల లేక గ్లామర్ పోతుందనే ఉద్దేశంతో సొంతంగా పిల్లల్ని కనలేక 2021లో సరోగేసి ద్వారా కవలలకి జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు ప్రీతి ఒకవైపు ఐపీఎల్ మ్యాచెస్ ని చూసుకుంటూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రీతి జింటా హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్ లో, ఐటమ్ డాన్సర్ గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో 40 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు 3 ఐఫా అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు ప్రీతి జింటా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, ఒకప్పుడు ప్రేమని చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బుని చూసి బంధాలు కలుపుకుంటున్నారు. అప్డేట్ అవ్వడం అంటే ఇదేనేమో. ఇది ఫోక్స్ నటి ప్రీతి జింటా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.